ఇదిరా టీమిండియా అంటే, ఇదిరా సూర్యగాడి కెప్టెన్సీ అంటే. పాప్కార్న్ తిన్నంత ఈజీగా యూఏఈని పిసికేశాం. అట్లుంటుంది మనతోని. నాకు నచ్చలేదు సూర్య, నువ్వు చేసిన పని నాకు అస్సలు నచ్చలేదు. అంటే ఏంట్రా, ఆసియా కప్లో ఇండియా బోనీ కొట్టడం నీకు నచ్చలేదా? అది కాదు, అసలు కెప్టెన్గా నీ డిసిషనే నాకు నచ్చలేదు. అంత పనికిమాలిన డిసిషన్ నేనేం తీసుకున్నారా బాబు? గడిగడికి బౌలర్లను మార్చిన సంజుగాడు వద్దంటున్నా వినకుండా ఆ వరుణ్ గాడి కోసం రివ్యూ తీసుకొని రివ్యూ కూడా లాస్ అయినా. అరే నేనేం చేసినా 10 సార్లు ఇది టీంకు పనికొస్తుందా లేదా అని ఆలోచించి మరీ చేస్తాను. 10 సార్లు ఇది కరెక్టా అని ఆలోచిస్తావు, కానీ ఒక్కసారైనా ఇది మాకు నచ్చుతుందా అని ఆలోచించావా? సరేరా, నీకు నచ్చని ఆ డిసిషన్ ఏంటో చెప్పు ముందు. నువ్వు టాస్ ఎందుకు గెలిచావు అసలు? ఇదేం పనికి మాలిన ప్రశ్నరా బాబు? ఎవడైనా టాస్ ఓడిపోతే బాధపడతాడు, నువ్వేమో గెలిచినందుకు ఏడుస్తున్నావు. నా బాధ నువ్వు టాస్ గెలిచినందుకు కాదు, గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ ఎందుకు తీసుకున్నావో చెప్పు. కొత్త పిచ్ మీద ఆడుతున్నాం కదా, అది ఎలా ఉంటుందో ఏంటో అని ముందు వాళ్ళకు బ్యాటింగ్ ఇచ్చా. అదే నాకు నచ్చలేదు. అసలు బ్యాటింగ్ చేయక ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? చేతులు గులగులలాడుతున్నాయి బ్యాటింగ్ కోసం. ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ఆ దూల మొత్తం తీర్చుకునే వాళ్ళం. ఓరి నీ ఏడుపంతా ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే పిచ్చ కొట్టుడు కొట్టుకునే వాళ్ళమనా? అంతేగా మరి, అందుకే ఇంట్రెస్ట్ పోయి ఏదో అలా 30 కొట్టి అవుట్ అయ్యాను. పిచ్చోడా, ఇండియా భారీ స్కోర్ కొడితే పాకిస్తాన్ మీద కొట్టాలి కానీ యూఏఈ మీద కొడితే ఏముంటుంది నా బొంగు? ఈ ఊపును అలాగే తొక్కిపెట్టు, పాకిస్తాన్ మీద రెచ్చిపోదులే. అది ఆ మాట అన్నావు, సంతోషం. ఏంది సూర్య ఇది? మరి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్టు తెగ బౌలర్లను మార్చి మార్చి మమ్మల్ని బాగానే ముంచినావు కదా. చిన్న పెద్ద అని ఏమీ ఉండదు వసీం. టీం ఏదైనా సూర్యగాడి గేమ్ ప్లాన్ ఒకేలా ఉంటుంది. అయినా మ్యాచ్కు ముందు మా హోమ్ గ్రౌండ్లో మేము పొడి చేస్తామంటివి కదా, ఏదో మా టీంకు కాస్త ఎంకరేజింగ్గా ఉంటుందని అలా కవరింగ్ ఇచ్చా. మొదటి 3 ఓవర్లు మీ బ్యాటింగ్ చూసి నేను కూడా హోమ్ గ్రౌండ్ మీకు బాగానే పనిచేస్తుంది అనుకున్నా. నేను అలాగే అనుకున్నా. ఆ హార్దిక్ ఇంకో 2 ఓవర్లు ఇస్తే బాగుండేది, ఇంకో 20-30 రన్లు ఎక్కువగా కొట్టుకునే వాళ్ళం కదా. నా బౌలింగ్ ట్రిక్కే అది మామ. ముందుగా రన్స్ ఇచ్చి రెచ్చగొడతా, తర్వాత వరుసగా వికెట్లు తీస్తా. కాకపోతే ఈ విషయం సూర్యకు అర్థం కాలేదు, అందుకే నాకు బౌలింగ్ ఇవ్వలేదు. ఇలాంటి ప్లాన్స్ ఏమైనా ఉంటే కెప్టెన్కి చెప్పి చెయ్యి హార్దిక్, లేకపోతే నాకెలా తెలుస్తుంది చెప్పు. సరేలేవో, నీకు బ్రెయిన్ ఉంది, అర్థం చేసుకుంటావు అనుకున్నా. ఇప్పుడు లేదని తెలిసింది కదా, రేపటి నుంచి ప్లాన్ మొత్తం చిట్టి మీద రాసి ముందే నీకు ఇస్తాలే. ఎట్లుంది సూర్య మన పర్ఫార్మెన్స్? ఒకే ఓవర్లో 3 వికెట్లు, మొత్తం 4 వికెట్లు. ఇంకో 2 వికెట్లు తీద్దామంటే వాళ్ళే తొందరపడి ముందే ఆల్అవుట్ అయిపోయారు. నీ 4 వికెట్ల దెబ్బకే వాళ్ళు దుకాణం సర్దేశారు బ్రో. నువ్వు అదే ఫ్లోలో ఉండు, పాకిస్తాన్ మీద 5 వికెట్లు అయినా తీయాలి. అందులో నో డౌటు, పాకిస్తాన్కు చుక్కలు చూపించే బాధ్యత నాది. మన శివం ఎక్కడ? మనోడు బ్యాటింగ్కు బాగా పనికొస్తాడు, బౌలింగ్ చూద్దాంలే అనుకుంటే 3 వికెట్లు తీసి నేను అసలు సిసలు ఆల్రౌండర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. నేను కత్తి లాంటి బౌలర్నే బ్రో. నన్ను ఐపీఎల్లో బ్యాటింగ్కి బాగా వాడుకొని బౌలింగ్కు గ్యాప్ వచ్చేలా చేశారు. అందుకే ఆ గ్యాప్ మొత్తం ఇక్కడ కవర్ చేసేస్తా. ఆసియా కప్ మొత్తం ఆడుకో, నీ ఇష్టం. ఏంది సూర్య బ్రో ఇది? నేను వెళ్ళి విన్నింగ్ షాట్ కొట్టి తెలుగు ప్రజలకు అంకితం ఇద్దాం అనుకుంటే నన్ను నెట్టేసి నువ్వు బ్యాటింగ్కి పోతావా? ఇది అన్యాయం కదా. అరే మీరంతా నా ఒరలో దాచుకున్న చురకత్తులరా, ఒక్కొక్కరిని టైం చూసి బయటకు తీస్తా. పాకిస్తాన్ మీద మాత్రం నేనే ముందు బ్యాటింగ్కి పోతా చెప్తున్నా. సరేలే, నాకంటే ముందు నిన్నే పంపిస్తాలే. అట్లా కాదు సూర్య అన్న, నన్ను ఇంతలా పగపడతావని నేను అస్సలు అనుకోలేదు తెలుసా. ఈ మధ్యనే ఎంగేజ్మెంట్ అయ్యింది, ఆసియా కప్లో నా సత్తా చూపిస్తా అని కాబోయే పిల్లని దగ్గర సవాల్ చేసి మరీ వచ్చాను తెలుసా. ఇప్పుడు నువ్వు ఇలా నన్ను పక్కన కూర్చోబెడితే ఆమె ఏమనుకుంటుంది చెప్పు. అరే సారీరా రింకు, నీ బదులు ఆల్రౌండర్ను పెట్టుకుంటే బౌలింగ్కి కూడా పనికొస్తారని నిన్ను పక్కన పెట్టాను. పాకిస్తాన్ మీద నన్ను ఆడించకుంటే నేను నా పెళ్ళికి కూడా పిలువను, చూసుకో మరి. ట్రై చేస్తారా రింకు, నీకు ఛాన్స్ ఎలాగైనా ఇస్తాలే. చూసారా ఫ్రెండ్స్, గెలిచినా ఓడినా కెప్టెన్ కష్టాలు కెప్టెన్వే. సరేలే, మళ్ళీ కలుద్దాం, బాయ్.